ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మాక్సిమం లీడర్లు ఎమ్మెల్యేలు అందరూ ఆయనకు సపోర్టివ్ గానే ఉంటారు. రాకేష్ రెడ్డి కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు బండి సంజయ్కి బాగా సపోర్ట్ చేస్తూ వాళ్ళ కొడుకు విషయంలో కూడా రాకేష్ రెడ్డి గారు బాగా సపోర్ట్ చేసినారు. అంటే ఏంది అంటే రాకేష్ రెడ్డి ఇంత సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు సాధారణంగా రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఒక విషయం చెప్తాను, నేను వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలు బండి సాయి భరిత కేసులో ఆయనకి ఎలాంటి అవగాహన లేదు. ఆయన వాస్తవం చెప్పాలంటే ఎవరికి, ఈ మిస్టర్ రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ఎలాంటి అవగాహన లేదు. 2023లో పరిచయం అయింది, 23లో 24లో పరిచయం, 25లో పరిచయం అయింది అని చెప్పేసి అమ్మాయి రావడం జరిగింది పిటిషన్ లో. ఆయన ఏమంటాడు, చిన్నప్పటి ఒకటే క్యాస్ట్, చిన్నప్పటి వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని మాట్లాడతాడు. పొద్దున్న సిగ్గు లజ్జ మానం ఉండాలి ఆయనకు. ఎందుకంటే ఇవాళ ప్రామిస్ చెప్తానా, కేసు ఫ్యాక్ట్స్ తెలియకుండా తెలిసినట్టు మాట్లాడతారు చూడు. వాస్తవం వీళ్ళను అసలు చిదరించుకోవాలి వీళ్ళను. ఈయన ఒకడు టీఆర్ఎస్ లో కూడా ఉంటాడు, వి ప్రకాశం ఉంటాడు, వీడుగా అంతే ఆడుగంతే. ఇద్దరు ఏంటంటే వాస్తవం చెప్తానా, కేసు ఫ్యాక్ట్స్ తెలియదు, ఏది తెలియదు, కానీ అన్ని తెలిసినట్టు వీళ్ళు అసలు వాళ్ళ ఇంట్లోనే వీళ్ళు కలిసి తిరిగినట్టు మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో వీళ్ళంతా ఒక మెంబర్ లెక్క మాట్లాడతారు. ఒక్కసారి నేను అంటున్నాను, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వి ప్రకాశం, రాకేష్ రెడ్డి గారిని ఇద్దరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అమ్మాయి పేరెంట్స్ దగ్గరకు పోయి, అమ్మాయి దగ్గరకు మాట్లాడిన ఒకసారి మాట్లాడి అప్పుడు మీరు మాట్లాడే గత మాట్లాడిన వర్డ్స్ ఉంటాయి కదా, అవి నిజమా అబద్ధం మీరు చెప్పాల్సిన అవసరం. వి ప్రకాష్ టీఆర్ఎస్ పార్టీ కాదు కదా, అంటే అనలిస్ట్ కదా. అని అనలిస్ట్ ఎందుకు ఆయన టీఆర్ఎస్ పార్టీ, ఆయన 100% టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ లో పనిచేసిండు ఆయన, టీఆర్ఎస్ పార్టీ. ఓకే, ఆయన అయితే ఆయన కూడా సేమ్ రాకేష్ రెడ్డి గారు. ఎందుకు రాకేష్ రెడ్డి అన్న ఎందుకు క్లోజ్ అంటే సంజయ్ అన్న ఎందుకు అట్లా? ఇద్దరి మధ్యలో ఏమో వ్యాపార ఒప్పందాలు ఉన్నాయో, ఇద్దరి మధ్యలో ఎలాంటి క్లియరెన్స్ అవసరం ఉందో మనకు తెలియదు కదా. అవన్నీ క్లియర్ కావాలంటే మరి అనుకూలంగా మాట్లాడాలవచ్చు.